పవర్ పాయింట్ ఆన్లైన్ అని టైప్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి పవర్ పాయింట్ ఆన్లైన్ అని టైప్ చేస్తే ఇదేదో వచ్చింది, చూద్దాం. ఓకే, విజిట్ వెబ్సైట్ అని వస్తుంది. సో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత అంటే అకౌంట్ లేకుంటే ఇక్కడ చూడండి క్రియేట్ వన్ అని ఉంది కదా, క్రియేట్ వన్ అని క్లిక్ చేసి మీరు కొత్తగా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఎవరికైతే పెయిడ్ సబ్స్క్రిప్షన్ లేదో ఆన్లైన్ వెర్షన్ లో ప్రాక్టీస్ చేయాలనుకుంటే క్రియేట్ వన్ అంటే మీకు కొత్తగా ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి దానికే సైన్ ఇన్ అవుతున్నాను. ఎస్, సో ఇలా వచ్చింది. జాగ్రత్తగా చూడండి, ఇది ఫ్రీ వెర్షన్. ఓకే, మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవన్నీ ఉన్నాయి కదా, జస్ట్ క్లిక్ చేయండి. ఓకే, ఆల్రెడీ మనం పవర్ పాయింట్ దాంట్లో ఉన్నాం. ఎలా గుర్తుపట్టవచ్చు? ఇక్కడ అడ్రస్ బార్ లో చూసినట్లయితే office.com లాంచ్ మైక్రోసాఫ్ట్ అని ఉంది. సో ఇక్కడ మీరు కొత్తగా బ్లాంక్ ప్రెజెంటేషన్ తో చేయాలనుకుంటే ఇది డబుల్ క్లిక్ చేసేసి నార్మల్ గా మీరు టెక్స్ట్ కానీ ఇమేజెస్ కానీ యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇది ఆన్లైన్ వెర్షన్, మీ వన్ డ్రైవ్ అకౌంట్ లో సేవ్ అవుతుంది ఈ ఫైల్. ఇది ఫ్రీగానే ఉంటుంది, మనం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఆల్మోస్ట్ బేసిక్ టూల్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. ఒక ప్రెజెంటేషన్ కు జనరల్ గా ఏం కావాలో అవన్నీ ఉంటాయి, మీరు యూజ్ చేసుకోవచ్చు ఎవరైతే పెయిడ్ వెర్షన్ లేని వాళ్ళు ఉంటారో. ఓకే, సో ఇది కంప్యూటర్ లో ఆన్లైన్ లో ఫ్రీగా యూజ్ చేసుకోవడానికి. మొబైల్లో అయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ టైప్ చేసి అది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని అందులో వర్క్ చేసుకోవచ్చు. మీ దగ్గర పెన్ ఉంటే కనుక ట్యాబ్ ప్లస్ పెన్ ఉంటే కనుక అది ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా స్మాల్ స్క్రీన్ కాకుండా కొంచెం ట్యాబ్ వాడుతున్నట్లయితే ఈజీగా చేసుకోవచ్చు అందులో.